ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మార్పులు ఉంటాయో ఎవరికీ అర్థం కావడం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మళ్ళీ వైసీపీలో చేరారు. ఆయన ఆర్కేకి కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తన సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఆర్కే వచ్చారు. ఉదయం డిసెంబర్లో ఆయన వైసీపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాపై స్పీకర్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న రాత్రి ఆర్కేతో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి మంతనాలు జరిపారు. మళ్ళీ వైసీపీలో చేరేందుకు ఆర్కేను ఒప్పించారు. మంగళగిరిలో వైసీపీ గెలుపు బాధ్యతలను ఆర్కేకు అప్పగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఆర్కే మాట్లాడుతూ జగన్ గారు మంగళగిరి అభివృద్ధికి ఎంతో కట్టుబడి పనిచేశారు. చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అక్కడ పనులు. అలాగే ఇక్కడ బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఆయన ఎవరికి టికెట్ ఇచ్చినా తాను ఖచ్చితంగా వారి గెలుపుకి సహకరిస్తానని, వారికి సపోర్ట్ అందిస్తానని తెలియజేశారు. ఇక్కడ మహిళకు టికెట్ ఇస్తారు కదా అనే మాట వినిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తానన్నారు. ఎవరు ఇక్కడ అభ్యర్థిగా నిలబడినా ఖచ్చితంగా వారికి నా మద్దతు ఉంటుందని, వారికి సపోర్ట్ అందించి గెలిపిస్తామనే విషయాన్ని తెలియజేశారు ఆర్కే. ఇక ఈ మాటలతో ఆయన ఈసారి పోటీలో లేరు అనేది క్లారిటీ వచ్చేసింది. గుంటూరు జిల్లాలో ఆయనకు కొన్ని నియోజకవర్గాల బాధ్యతలు సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించనున్నారు. మరి కాసేపట్లో దానికి సంబంధించి ఏ నియోజకవర్గాలు అనేది పార్టీ పెద్దలు ఆయనకి వివరించనున్నారు. ఇక షర్మిల నుంచి ఆయన పూర్తిగా దూరంగా వచ్చేశారనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి 2009 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ను ఓడించేందుకు ఆనాడు ఏపీలో పార్టీలన్నీ కలిసి వచ్చాయి. ఇప్పుడు అలాంటిదే జగన్ గారిని ఓడించేందుకు ఈ పార్టీలన్నీ కలవబోతున్నాయి. ఇలా జరిగితే పేదవారికి అన్యాయం జరుగుతుంది. అందుకే జగన్ గారికి ఈ సమయంలో సపోర్టుగా ఉండాలని, తాను మళ్ళీ వైసీపీలో చేరుతున్నానని, ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్కే తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పేసినట్టే. వైసీపీలో చేరారు. ఆయనకు కీలకమైనటువంటి బాధ్యతలు వైసీపీ అధిష్టానం అప్పగించబోతోంది.